ట్రైబల్ కుటుంబ సభ్యుల కొరకు పోరాటం చేస్తూ వచ్చినారు. సో మీతో చెప్పేది ఒకటి విన్నపం. మిత్రులు మదన్ మోహన్ గారు కేసు వివరాలు చెప్పక ముందు ఇదొక చరిత్రాత్మక తీర్పు గౌరవ హైకోర్టు ఇచ్చినది. అది మీకు వివరించే ముందు ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, బహుజనులారా మేల్కొనండి. భూమిపైన హక్కులు కల్పించిన కాంగ్రెస్ పార్టీ మీకు వేలాది లక్షలాది ఎకరాలు మీకు పంచిచ్చినప్పుడు ఈ భూ బకాసురుడు రాబందుల సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్దేశపూర్వకంగానే బహుజనులని అడుగు తినే రీతిలో చేయడానికి కొరకే ఈ ధరణి చట్టం తీసుకొచ్చినాడు. దీంతో అట్టడుగు పేద వర్గాలకి భూమిపైన హక్కు లేకుండా చేస్తూ కోట్లు ఖరీదు చేసే భూములని అతి చౌకగా 400 గజాలంటూ ఇస్తూ మిగతాది కాజేసుకొని అమ్ముకొని తనకు సంబంధికులైన వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్లు గడించడానికి కొరకే చేస్తున్నాడు. కాబట్టి మీరు మేల్కొనండి. మీ తరఫున మిత్రులు మదన్ మోహన్ చేసిన పోరాటం ప్రతి దగ్గర కూడా, ఇప్పుడు బెల్లయ్య నాయక్ కూడా గత తాండాలు కూడా విజిట్ చేసి వచ్చినారు. అతి త్వరలోనే రాహుల్ గాంధీ గారు ప్రతి 2 నెలలకు వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ విజిట్ కూడా ఈ ఎస్టీ ట్రైబల్ కుటుంబాల కొరకు వాళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి కొరకు ఒక సమ్మేళనం కూడా చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. కాబట్టి యావత్తు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ దళిత గిరిజన కుటుంబాలకు అండగా ఉంటుంది. మీ పక్షాన పోరాటం చేయడానికి న్యాయపరంగా కూడా ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసు ద్వారా ఎక్కడ ఏ గిరిజన కుటుంబాల భూములు లాక్కున్నా వాటిని సాక్షాత్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి మీకు స్టే ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, కామారెడ్డి జిల్లాలో కూడా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా గిరిజన కుటుంబాలు వేలాది లక్షలు ఉన్నారు. యావత్తు తెలంగాణ ప్రాంతంలో ఉన్న గిరిజన కుటుంబాల కొరకు మేము అండగా ఉంటాం. ఇవాళ బీజేపీ పార్టీ ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిగా ప్రపోజ్ చేసినది. మరి బీజేపీ పార్టీ ఒక గిరిజన సామాన్య మహిళని రాష్ట్రపతి చేయడం చరిత్రాత్మకమే. కానీ ఆ గిరిజన కుటుంబాలని దేశంలో ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గిరిజనులని అణచివేస్తూ, పోడు భూములపైన హక్కులు కాజేస్తూ, అసైన్డ్ భూములని తరతరాలుగా వాళ్ళకు వస్తున్న హక్కులని కాలరాస్తూ లాక్కుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూడడానికి వీలు లేదు. మీకు నిజంగానే గిరిజనులపైన శ్రద్ధ ఉంటే, ప్రేమ ఉంటే, రాష్ట్రపతిని చేయడమే కాకుండా ప్రతి నిరుపేద గిరిజన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, ఆ కుటుంబాలను కాలరాస్తూ ప్రభుత్వం పనిచేస్తున్న టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం పైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందని మీకు తెలియపరుస్తూ, మిత్రులు మదన్ మోహన్ గారిని, ఈ కేసు చరిత్రాత్మక కేసు, దీని ద్వారా కొన్ని వేల లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం. ముఖ్యంగా మదన్ మోహన్ ని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.